హాయ్ ఎవ్రీవన్. ఎవరి స్కిన్ ఎలా ఉంటుందో ఎవరికైనా తెలుసా? తెలీదు. కానీ తెలుసుకుంటే మన స్కిన్కి మనం ఏం వాడాలో డెఫినెట్గా తెలుస్తుంది. అది కొంచెం కాస్ట్ అయినా లేకపోతే మన ఇంట్లో తయారు చేసుకునేదైనా సరే మనకి యూజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఎవరెవరో చెప్పేశారని ఏదేదో కొనేసి మనం వాడేసి పడకపోతే ఎంత రేటు పెట్టుకున్నదైనా వేస్ట్గా ఉంటుంది. మన స్కిన్ ఏంటి, మనకి ఏ పడతాయి ఏ పడవో చూసుకొని మనమే ఇంటి దగ్గరైనా తయారు చేసుకోవాలి. లేకపోతే బయట కొంచెం కాస్ట్ అయినా పర్వాలేదు కొనుక్కోవాలి. అయితే తెలియకపోతే డాక్టర్ దగ్గరికైనా వెళ్ళి తెలుసుకోవాలి. లేకపోతే మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు చాలామంది డాక్టర్లు చెప్పేస్తున్నారు కదా. ఇదైతే బీట్రూట్ సోప్ అనమాట. నేనైతే బీట్రూట్ని జ్యూస్ తాగడం మానేసి ఇలా చేస్తున్నాను. ఎప్పుడైనా వారానికి 2 సార్లు అలాగా జ్యూస్ తాగినా పర్వాలేదు, కానీ అంతకన్నా ఎక్కువ తాగాలనిపించదు కదా. ఇంక ఈసారి అయితే నేను సోప్ లాగా తయారు చేసుకుందాం అనుకుంటున్నాను. ఎప్పుడైతే పౌడర్ లాగా తయారు చేసుకొని పచ్చిపాలు వేసుకొని కలుపుకొని ఫేస్కి రాసుకుంటూ ఉంటాను. నాది డ్రై స్కిన్. వర్షాకాలమైన శీతాకాలమైన కొంచెం పగిలినట్టు ఉండి మంట వస్తూ ఉంటుంది. తెల్లగా పులుసుల్లాగా ఉంటాయి. అందుకే ఇలాంటి ట్రిక్కులు అనేవి చిన్నప్పటి నుంచి వాడుతూనే ఉంటాము. చిన్నప్పటి నుంచి వాడిన వాళ్ళు తెల్లగా వచ్చారు. కాస్ట్ పెట్టి కొన్న వాళ్ళు తెల్లగా రారు. ఏదైనా ఇన్స్టెంటే. ఎంత ఎక్కువ కాస్ట్ పెట్టుకున్నా అది ఇన్స్టెంట్గానే ఉంటుంది. ఇంటి దగ్గర ఎన్నేళ్ళుగా తయారు చేసినా అది ఇన్స్టెంట్గానే ఉంటుంది. ఏది జీవితకాలం, రోజుల కాలం, సంవత్సరాల కాలం ఏది ఉండదు. మా అయితే ఒక 4 రోజులు 5 రోజులు ఫేస్ అనేది మెరుస్తుంది. ఎండాకాలం అనుకోండి ఒక 2 రోజులు, తర్వాత అంతా నార్మల్గా బ్లాక్గా వచ్చేస్తుంది. నువ్వు ఎండలో తిరిగినా తిరగకపోయినా చెమటలు ఎలాగన్నా పడతాయి. ఆ చెమటలు ఎక్కువ కారిన చోటు బాగా నల్లగా ఉంటుందన్నమాట. అందుకే మీ స్కిన్కి ఏది ఇంట్లో తయారు చేసిందా లేకపోతే బయట కొన్నదా ఏది సెట్ అవుతాయి అదే కొనుక్కొని రాసుకోండి. ఎవరెవరో ఏదో ఒకటి చెప్పేస్తూనే ఉంటారు. అలాంటివన్నీ నమ్మకండి, మనకే వేస్ట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు నేనైతే 1 కప్పు మాత్రమే తీసుకున్నాను. ఎందుకంటే కొంచెం సోపు లాగా తయారు చేసుకోవాలని. ఈ సోప్ అయితే నొరగేమీ రాదు. కాకపోతే ఏంటంటే ఇలా స్టిక్కీగా ఉంటే కొంచెం పాలలో ముంచుకొని రాసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇలా చేస్తున్నాను. ఎండలో కూడా ఎండబెట్టుకోవచ్చు, కానీ దాని ప్రాసెసింగ్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎండలో ఎండబెట్టిన బాగా గట్టిగా రాయిలాగా అయిపోతుంది. కానీ ఎందుకో అంత న్యాచురల్గా ఉన్నట్టు అనిపించదు నాకైతే ఎండలో ఎండబెట్టుకుంది. అందుకే ఫ్యాన్ దగ్గర ఆరేస్తా. ఒక 3 రోజులు ఆరుతుంది, పాడవుతుంది. ఎందుకంటే చూసుకుంటూ ఉండాలన్నమాట. మధ్యన కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి. చూసారు కదా పేస్ట్ ఎంత మెత్తగా అయిపోయిందో. పౌడర్లా కావాలంటే 1 కప్పుకి ఒక 2 కప్పులు లేకపోతే 2 కప్పులన్నర వేసుకొని మనం శుభ్రంగా పౌడర్ లాగా చేసుకోవచ్చు. అదైనా నీళ్ళలోనే ఆరబెట్టుకోవాలి, ఎండలో కాదు. అలా చేసుకున్నాం కదా. ఇప్పుడు నేను ఒక రోజు మొత్తం అంటే ఇది చేసేటప్పటికి ఒక 11 అయ్యింది. ఇంకా రోజు మొత్తం ఒక ప్లేట్లో 2 ప్లేట్లో సర్దేసి వదిలేస్తాను. మర్నాడికి బాగా ఆరుతుంది. ఇది అనేది బాగా అంటే మనం పిండి ఏదైనా ఆరబెట్టుకుంటాం కదా, ముద్దలాగా ఉండేది అలా ఆరుతుందన్నమాట. ఇలాగా మన ఫేస్కి ఇది రాసుకోవచ్చు. చిన్న జార్లు ఉన్న వాళ్ళు 1-2 బీట్రూట్లు వేసుకొని మన ఫేస్కి 2 రోజులు అప్లై చేసుకోవచ్చు. 2 రోజులు ఖచ్చితంగా ఇది బాగానే ఉంటుంది, ఆరదు. కొంచెం పాలల్లో వేసుకొని పచ్చిగా ఉన్నదనుకోండి అలా రాసేసుకోవచ్చు. మర్నాడు కొన్ని పాలల్లో వేసుకొని పచ్చి పాలలో వేసుకొని నానబెట్టుకొని రాసుకోవచ్చు. కొంచెం ఫ్రిడ్జ్లో ఉన్న వాళ్ళైతే ఒక బాక్స్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని డైలీ ఇలాగా ఉన్నదే రాసుకోవచ్చు. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు అనుకొని కొంచెం ఆరబెట్టుకొని పాలల్లో వేసుకొని కాసేపు వదిలేసుకొని తర్వాత రాసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మర్నాడు 10ంటికి ఇలా అయిపోయింది, ఆరిపోయింది. ఫ్యాన్ కింద పెట్టాం కదా రాత్రి అంతా, ఇలా అయిపోయింది. ఇదంతా తీసుకొని ఒక ప్లేట్లో వేసుకున్నాను. ఎంత గట్టిగా ఉందో తెలుసా, పాకంలాగా వస్తుంది. ఎందుకంటే దీంట్లో పంచదార లాంటి జిగురు ఉంటుంది కదా, అందుకే పంచదారలా వస్తుందన్నమాట. మన స్కిన్ అనేది బ్రైట్నెస్ రావడానికి మెయిన్ అదే కారణం, పంచదారలా ఉంది. అలాగని పంచదార పెట్టి మొహాన్ని రుద్దకూడదు. ఎందుకంటే మన ఫేసు చాలా సున్నితంగా ఉంటుంది. మనం ఏం చేస్తామంటే టమాటా పెట్టి పంచదార పెట్టి రుద్దేస్తూ ఉంటాం. ఫేస్ అనేది అప్పటికప్పుడు బాగానే ఉంటుంది. తర్వాత కాసేపు పోయాక ఫేస్ చాలామందికి మంట వస్తుంది. కానీ మంట వస్తుంది కదా, మంట వచ్చినా పర్వాలేదు, మనం మాత్రం తెల్లగా ఉండాలని చూసుకుంటాం. కానీ అదైనా అంతే, ఆ పూట ఆ 2 రోజులు ఆ 3 రోజులు మాత్రమే, కానీ ఇంకెక్కువ కాదు. ఫేస్ని అంత అలా రబ్ చేయకూడదు. ఉండి కాలానికి స్కిన్ అనేది బాగా పాడైపోతూ ఉంటుందన్నమాట.
ఏదైనా స్మూత్గా ఉన్నది చూసుకోవాలి తప్ప స్కిన్కి ఎక్కువగా రఫ్ చేయడం అలాంటివి చేయకూడదు. ఇక సోప్ అయినా సరే మనం ఎక్కువగా రాయకూడదు, అందులో కూడా ఎక్కువ కెమికల్సే ఉంటాయి. చూసారు కదా ఎలా ఆరిపోయిందో, సాయంత్రానికి ఇలా ఆరిపోయింది. చాలా గట్టిగా ఉంది, ఎందుకంటే పాకంలా ఉంది కదా, చాలా గట్టిగా ఉంది. వీటిని నేనైతే ఇంక సోపులాగా తయారు చేసుకుందామని తీస్తున్నాను. ఎంత గట్టిగా ఉందో అస్సలు, పాకంలాగా మనం ఏమన్నా మిఠాయిలో అలా చేస్తాం చూడు, అంత గట్టిగా ఉంటుంది ఇది. కానీ తప్పదు కదా, కావాలని చేసుకునేది కదా ఇది. ఉండలు ఉండలు కట్టేసింది, బాగా మెత్తగా నలిపి అప్పుడు ఉండల్లా చేస్తాయి. ఎందుకంత కష్టపడ్డాం అని అనుకుంటారేమో, కానీ అవసరం మనకి. మన అవసరానికి ఏదైనా సరే, ఎంత కష్టమైనా సరే, మనం ఒక్కొక్క పని ఇష్టమైన పని చేస్తూ ఉంటాం కదా, అందులో నాకు ఇది ఒకటి అనమాట. చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి వాడుతూనే ఉంటాం.